నేను ఇంటికి బయలుదేరాను. అలాగా ఇంటికి వెళ్లి మంచం మీద పడుకున్నాను గాని నా మనసంతా మాత్రం ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. 2 గంటలు నిద్రపోయాక పిల్లలు వస్తే లెగిసి స్నాక్స్ ఇచ్చి వంట పనిలో పడిపోయాను. అంతలో సుమంత్ ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తి తెల్లవారు చేసిన యోగాసనాలు చాలవా? మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశావు. సుమంత్, మేడం గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలనిపించింది కాబట్టి ఫోన్ చేశాను. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, వచ్చి ముందు రాస్తాను. వద్దు, తెల్లవారు మందు రాస్తే సరిపోయింది, మళ్ళీ ఇప్పుడు వద్దు. అలా మేము అరగంట పాటు మాట్లాడుకున్నాం. అంతలో మా ఆయనగారు వచ్చారు. అతనికి టీ ఇచ్చాను. జగదీష్ నన్ను చూసి ఏంటి, ఒంట్లో బాగోలేదా? నేను అదేం లేదు. జగదీష్, ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా కనబడుతున్నావు. డిఫరెంట్గా కనబడితే మీరు ఏం చేస్తారు? ఏమి చేయలేరు కదా. అందరూ భోజనం చేసే పిల్లలకు పడుకోబెట్టి నేను నా రూంకి వెళ్లాను. మంచం మీద పడుకున్నాను. కాని తెల్లవారు జరిగింది గుర్తుకు వస్తుంది. పక్కన మా ఆయన వైపు చూశాను. అతను నా వైపు చూస్తున్నాడు. నేను అతని వైపు చిరునవ్వుతో చూశాను. మేమిద్దరం మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ జీవితంపై అవగాహన పంచుకున్నాం. జగదీష్ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నుదిటిపై ముద్దు పెట్టి ఏదో మాట చెప్పాలనుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ మౌనంగా నిలిచిపోయాడు. జగదీష్, కుసుమ దగ్గరికి వచ్చి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకో. నీ మనసు ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి. నేను ఇదే సరైన సమయం అనుకుని నాకు నా అభిరుచులను అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ కావాలి. మీరు నాకు అండగా ఉండాలి. జగదీష్, నీ ఇష్టం. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. తెల్లవారు 6 గంటలకు లెగిశాను. అందరూ రెడీ అయ్యాక పిల్లలు స్కూల్కి పంపించి మా ఆయన ఆఫీసు వెళ్లారు. సుమంత్కి మెసేజ్ చేశాను. సుమంత్ వెంటనే ఫోన్ చేశాడు. అలా ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని సుమంత్, నేను మీ ఇంటికి వస్తాను. నేను ఫస్ట్ వద్దని చెప్పాను. అతను అలా రిక్వెస్ట్ చేశాడు. తరువాత రా అని చెప్పా. సుమంత్, 1 అవర్లో వస్తాను అని చెప్పాను. నేను ఓకే అన్నాను. నేను చాలా ప్రత్యేకంగా రెడీ అయ్యాను. వెయిట్ చేస్తున్నాను. సుమంత్ మా ఫ్లాట్ దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేశారు. నేను నా ఫ్లాట్ నంబర్ చెప్పాను. సుమంత్ నా ఫ్లాట్లోకి వచ్చారు. సుమంత్, కుసుమ ఈరోజు నీలో ఏదో తెలియని శక్తి కనబడుతుంది. కుసుమ, సుమంత్ నీకు అసలు యోగాసనం వచ్చా? సుమంత్, నాకు అన్ని యోగాసనాలు వచ్చు. కావాలంటే చేసి చూపిస్తాను. చిన్న విరామం తీసుకున్న తర్వాత మెల్లగా లేచి వంటగది వైపు వెళ్ళాను. కుసుమ వంట ప్రిపేర్ చేస్తుంది. కుసుమ వెంటనే నా వైపు తిరిగి వద్దు, వంట చేస్తున్నాను. ఇప్పుడి కాస్త పని ఉందయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. నేను వినిపించుకోకుండా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. వంట చేసుకోవాలి అంటూ గరిట తీసుకుని నిలబడింది. వెళ్తావా వెళ్ళవా? నేను అంతే కోపంతో వెళ్ళను. కుసుమ అయితే నువ్వే వంట చేయి అని చెప్పి బెడ్రూంకి వెళ్ళిపోయింది. వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఆమె వెనక వెళ్ళాను. ఆమె ఇంకా కోపంగా ఉంది. కుసుమ కోపంతో నా వైపు చూస్తుంది. నాకు ఆకలేస్తుంది, వంట చేసుకుంటున్నాను, ప్లీజ్ నన్ను వదిలేయ్. నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి సారీ అన్నాను. తను నవ్వుతూ వంటగది వెళ్ళింది. నేను కూడా తన వెంట వెళ్ళాను. తనతో వంటలో హెల్ప్ చేస్తూ తనతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతూ, కుసుమ, మన మధ్య స్నేహం గురించి మీ ఆయనకి తెలుసా? మా ఆయన తెలిస్తే తప్పేముంది? నేను మళ్ళా అడిగాను. ఇందులో తప్పేముంది? నేను ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటాను. కుసుమ పరస్పర అర్థం చేసుకుంటే సమస్యే ఉండదు. నాకు మాత్రం ఫ్రీడమ్ ఇచ్చారు. నేను కూడా అతని విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాను. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? నీకు పెళ్లి అయింది, పిల్లల తల్లి. మన స్నేహం గురించి మీ ఆయనకు ఈ లోకం వేరేగా అర్థం చేసుకుంటుంది. కుసుమ, నువ్వు టెన్షన్ పడకు. ఏం జరిగినా ఆ పరిస్థితుల్లో మేనేజ్ చేసుకోగలను అని నమ్మకం ఉంది. ఇంతలో వంట కంప్లీట్ అయింది. ఇద్దరం తిన్న తర్వాత నేను నా రూమ్కి వెళ్ళాను. అలా కొన్ని రోజులు గడిచింది. తను నా రూమ్కి రావడం, నేను తన రూమ్కి వెళ్ళడం అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు కుసుమ, సుమంత్, నాకు షాపింగ్కు వెళ్ళాలి.
కొన్ని వస్తువులు తీసుకోవాలి. నువ్వు వస్తావా? మేము ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం. ఆమెకు నచ్చిన కొన్ని వస్తువులు తీసుకుంటుంది. నేను సహాయం చేస్తున్నాను. మాకు తెలియకుండా షాపింగ్ మాల్లో ఎవరో మా ఇద్దరిపై దృష్టి పెట్టి చూస్తున్నారు. ఆ కళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అన్న విషయం మాకు తెలియదు. షాపింగ్ అయిపోయాక ఆమె ఇంటి దగ్గర వదిలేసి నేను నా గదికి వెళ్ళిపోయాను. సాయంత్రం కుసుమ వాళ్ళ ఇంటికి ఆమె భర్త జగదీష్ వచ్చాడు. సహజంగా మాట్లాడుతున్నాడు. జగదీష్, కుసుమ ఈరోజు బయటికి ఎక్కడికైనా వెళ్ళావా? కుసుమ: అవును, కొంత షాపింగ్ చేయాల్సి వచ్చింది. జగదీష్: ఒక్కర్తవే వెళ్ళావా లేక ఎవరికైనా తోడుగా వచ్చారా? కుసుమ: ఓ స్నేహితుడితో కలిసి వెళ్ళాను. కొంత సహాయం అవసరం అయ్యింది. జగదీష్ చిరునవ్వుతో, బాగుంది. నీకు పని సులభంగా అయ్యిందా? కాని అతని చూపులో మాత్రం తేడా కనిపించింది. ఏదో ఆలోచనలో పడ్డట్టుగా. ఎవరొచ్చారు? కుసుమ: నా ఫ్రెండ్ వచ్చాడు. జగదీష్: ఎవరు? కుసుమ: అదే మొన్న చెప్పాను కదా, సుమంత్ అని. ఆ అబ్బాయి వచ్చాడు. జగదీష్ స్వల్పంగా దగ్గరకు వచ్చి, అతనితో చాలా సమయం గడుపుతున్నావు అనిపిస్తుంది. నిజం చెప్పు, నిజంగా స్నేహమేనా? కుసుమ: నేను మీకే చెప్పాను. మీరు ముందు నిలబడేంతవరకు నా నడక కూడా దారి తప్పదు. నన్ను మీరు గుర్తించి గౌరవిస్తేనే మిగిలిన వారికి నేను గౌరవం చూపగలను. జగదీష్: ఒకవేళ నీవు సుమంత్తో స్నేహముంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నీ మనసు నాకు అర్థమయ్యేలా ఉండాలి. ఆశిస్తున్నాను. కుసుమ: అయితే మీరు స్వయంగా అతనితో మాట్లాడండి. జగదీష్: నాకు అర్థమయ్యింది. కానీ నిర్ణయమైనా తీసుకునే ముందు నీకోసం కాదు, మన కోసం ఆలోచించు. కుసుమ: అయితే మీరు ముందుగా చెప్పాలి. నన్ను ఎవరితోనైనా స్నేహం పెట్టుకోవాలని అనిపిస్తే మీరు ఒప్పుకుంటేనే నేనేమైనా ఆలోచిస్తాను. మీరు స్పష్టంగా చెప్పకపోతే నేను ఏ దారి తొక్కను. జగదీష్: అలా ఎలా చెప్పగలను? నీపై నాకున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంటది. కుసుమ: మీరు స్పష్టంగా చెప్పకపోతే నేనెప్పుడూ ఎవరినైనా స్నేహం అంగీకరించను. మీరు నాకు నమ్మకం ఇచ్చినప్పుడే నేను ముందుకు అడుగు వేస్తాను. జగదీష్: సుమంత్ నువ్వు చెప్పినంత మంచివాడేనా? కుసుమ: పరవాలేదు. జగదీష్: నన్ను అతనితో మాట్లాడమంటావా? కుసుమ: మీ ఇష్టం. నేను ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ మీరే నాకు ముఖ్యం. కుసుమ మనసులో సిగ్గుతో తల ఉంచుకుంది. మనసులో, ఆయనతో మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగదీష్: ఈ ఆదివారం ఆయన పిలిచి మాట్లాడదామా? ముందుగా మీరు ఆయన్ను మాట్లాడి అర్థం చేసుకోండి. తర్వాత నేనేం చేయాలో నిర్ణయిస్తాను. జగదీష్: సరే, అతని నంబర్ ఇవ్వు. కుసుమ: ఇప్పుడు కాదు. రేపు సాయంత్రం ఇంటికి రమ్మంటాను. మీరు నేరుగా మాట్లాడండి. కుసుమ సుమంత్కు మెసేజ్ చేసింది, రేపు సాయంత్రం ఇంటికి రా. సుమంత్: ఏమైంది? నా భర్త నీతో మాట్లాడతారంట. మన స్నేహం గురించి ఓ స్పష్టతకు రావాలని. ఏమి జరిగింది అసలు? మన స్నేహాన్ని సూటిగా మన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అనిపిస్తోంది. సుమంత్: ఇది సరికాదు. ఒకసారి స్పష్టంగా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. నీకు ఆమోదముంటే ఆయనతోనూ మాట్లాడి ముందుకెడదాం. సుమంత్: మరి ఆయన ఒప్పుకుంటారా? ఆడదిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే. చిన్న మెసేజ్ పంపాడు. తరువాత రోజు సాయంత్రం సుమంత్ కుసుమ ఇంటికి వచ్చాడు. అప్పటికే కుసుమ తను రెడీ అయి ఉంది. అతడు వచ్చిన వెంటనే జగదీష్కి మెసేజ్ చేసింది. కుసుమ: సుమంత్ వచ్చాడు. మీరు రాగలరా? జగదీష్: ఇంకా 10 నిమిషాలు పడుతుంది. వచ్చేదాకా ఆయనకు కాఫీ ఇచ్చి వెయిట్ చేయమని చెప్పు. కుసుమ: అలాగనే చేస్తాను. ఇంతలో పిల్లలు కూడా ఇంటికి వచ్చారు. 15 నిమిషాల్లో జగదీష్ ఇంటికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే సుమంత్తో చేతులు కలిపి పరిచయం చేసుకున్నారు. జగదీష్: మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? నేను ఓకే అన్నాను. ఇద్దరం ఒకే బైక్ మీద బయలుదేరాం. నేను ఎక్కడికి వెళ్తున్నాం అని అన్నాను. జగదీష్: ఒక రెస్టారెంట్ ఉంది,
అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. సుమంత్, నేను ఇప్పుడు ఏమీ తినను. జగదీష్, జస్ట్ మీరు నా కంపెనీ ఇవ్వండి చాలు. అలా ఇద్దరం వెళ్ళాము. నాకు అతను కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. రెస్టారెంట్లో ఇద్దరం కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. జగదీష్ మెల్లగా పరిచయం ప్రారంభించాడు. మా వైఫ్ ఎప్పటి నుంచి తెలుసు? సుమంత్, సుమారు 3 నెలలుగా. ఒకసారి పాలిస్ గురించి మాట్లాడటానికి మా ఆఫీస్కి వచ్చారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. జగదీష్, 3 నెలల్లో ఇంత చక్కటి పరిచయం, షాపింగ్, ఇంటికి రావడం, ఇది కొంచెం త్వరగానే అనిపించడం లేదా మీకు? నేను ఏమీ అనలేదు. జగదీష్, మీకు పెళ్ళయిందా? లేదు సార్. జగదీష్, అందుకేనేమో భార్యతో కలిసి తిరుగుతున్నావు. నేను, అది నిజం కాదు సార్. ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర ఆమెను చూసా. ఒక చిన్న సహాయం కోరింది. జగదీష్, అది ఒక్కరోజు పరిచయంలా అనిపించడం లేదే? ఏదో చిన్నప్పటి నుండి నేను ఏమీ అనలేదు. జగదీష్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నేను, లేదు సార్. నాకు అలాంటివి ఆలోచించడానికి టైం కూడా ఉండదు. జగదీష్, నీవు చూడటానికి బాగానే ఉన్నావు. ఎలా గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటున్నావు? అయితే నా భార్య మీ గర్ల్ ఫ్రెండ్ కాదా? నేను, మీ భార్య అంటే ఆమెతో నాకు ఆ తరహా సంబంధం లేదు సార్. జగదీష్, మరి నా వైఫ్ గర్ల్ ఫ్రెండ్గా పనికిరాదా? అయితే మీ దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమిటి? నేను, గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక నిర్వచనం ఉండదు సార్. మనకి మనసు కలిసిన బంధమే అసలు మూలం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టికోణం ఉంటుంది. కొందరికి అది చక్కటి అనుభూతి, కొందరికి మితిమీరిన స్వేచ్ఛ. జగదీష్, మా ఆవిడ యోగా బాగా వచ్చు, నేర్పగలదు కూడా. నువ్వు నేర్చుకుంటే మంచిదే కదా? నేను, అది నాకు తెలుసు సార్. మీరు అనుమతి ఇస్తే నేను రోజు వచ్చి నేర్చుకుంటాను. జగదీష్, అయితే ఓకే. నేను, అయితే ఆదివారం మొదలు పెడతాను సార్. మీరు పక్కనే ఉండాలి. జగదీష్, అయితే ఓకే. ఇంతలో నా ఫుడ్ కూడా కంప్లీట్ అయింది. ఇద్దరు బయలుదేరాం. అతను నన్ను నా రూమ్లో డ్రాప్ చేసి వెళ్ళాడు. కుసుమతో జరిగిందంతా చెప్పాను. జగదీష్ ఇంటికి వెళ్ళాడు. అందరం భోంచేసి పిల్లలు పడుకున్నారు. జగదీష్, కుసుమ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. జగదీష్, నేను సుమంత్తో మాట్లాడాను. యోగా నేర్చుకోవాలంటున్నాడంట. నువ్వు వెళ్తావా? కుసుమ ఇప్పుడు అవసరమా? జగదీష్, ఇప్పుడు కాకపోతే మన జీవితం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? నువ్వు నన్ను నమ్మి మీ ఫ్యామిలీని వదిలి వచ్చావు. ఇప్పుడు నీ కోసమే కొంత స్వేచ్ఛ ఇవ్వాలని అనిపించింది. అలాగా మాట్లాడుకుని నిద్రలో జారుకున్నారు.